గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్దాం. బట్ అంతకన్నా ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ గురించి ముందుగా చూసినట్లయితే ఈనాడు వార్తా పేపర్కు సంబంధించి ప్రముఖమైనటువంటి వార్తలు ఏమున్నాయో చూద్దాం. మనకు టాప్లో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా ఉంది కదా. ఈ విద్య, ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి మార్చి 17న అసెంబ్లీలో ఆల్రెడీ ఆమోదించారు. దాన్ని కేంద్రానికి పంపారు. సో దాన్ని ఆమోదించాలన్నటువంటి డిమాండ్తో ఇవాళ మహాధర్నా చేయబోతున్నారు కాంగ్రెస్ నేతలు. సో రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం, పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆందోళన. హాజరు కానున్న రాహుల్ గాంధీ, ఇండి కూటమి పార్టీల ఎంపీలు, ఢిల్లీకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే త్వరలో జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం. అయితే రాష్ట్రంలోని రైతులకు పంటల సాగులో ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయోగాలు, ఆవిష్కరణల కోసం ఆర్వీకే రైతు విజ్ఞాన కేంద్రాలను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే నిన్న ఉత్తర కాశీలో ఉత్పాతానికి సంబంధించే వార్తను ఇస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక్కడ ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధారాలి గ్రామం సగభాగం కొట్టుకుపోయిందట. 60 నుంచి 70 మంది వరదల్లో చిక్కుకున్నారు. 4 మరణించుంటారు అన్నటువంటి వివరాలైతే ఉన్నాయి. బట్ 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి ఆచూకీ కూడా తెలియట్లేదట. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో నిన్న ఉదయం క్లౌడ్ బస్ జరిగింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో వరద సంభవించింది. సో దీనిపైన ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక అంతర్గత మథనం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రశ్నాపత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థుల ఎదురుచూపులకు సంబంధించి ఈ వార్త. మార్కులు ఉండవని గతేడాది నవంబర్లో జియో చెప్పారు. అంతర్గత మార్కులు ఉండవు. సో ఎన్సీఈఆర్టీ ప్రశ్నించడంతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ పడింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి కనుక చూసినట్టయితే మనకు 2 వార్తలను ప్రధానంగా ఇచ్చారు. ఒకటి, కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వర్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దానిపైన హరీష్ రావు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో కాళేశ్వర నివేదిక అనేది కాంగ్రెస్ కుట్ర అంటూ ఆయన నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం. రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలు న్యాయస్థానంలో నిలబడవు అని చెప్పి ఏవైతే ముఖ్యంగా నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో కేబినెట్ ఆమోదం లేదని, ఉమాభారతి లేఖలో ఏవైతే లేఖ రాశారో అందులో విషయాలు దాచారు అని చెబుతూ ఆ నివేదికలో పొందుపరిచారని మొన్న నివేదిక ఇచ్చినటువంటి క్రమంలో ఆ నివేదికకు సంబంధించి ఒక విధంగా ఇది కౌంటర్ అటాక్ అని చెప్పొచ్చు. అయితే ఇందులోనే ముఖ్యంగా 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కట్టాల్సిందే అంటూ అప్పుడే సర్కారుకు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి అంటూ మరో కథనాన్ని హైలైట్ చేస్తూ లెఫ్ట్లో చూడొచ్చు. రుణాల రీస్ట్రక్చరింగ్కు రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు కుదరదని తేల్చి చెప్పిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు. ఈఆర్సీ నుంచి అత్యధికంగా 10.9% వడ్డీతో రుణం. కాళేశ్వరం కార్పొరేషన్ను నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తేనే రుణాల రీస్ట్రక్చర్. ఆర్ఈసీ స్పష్టీకరణ, ప్రాజెక్టు నిరుపయోగం, సర్కార్పై రుణభారం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ఉత్తరాఖండ్లో నిన్న క్లౌడ్ బర్స్తో జల ప్రళయం సంభవించింది కదా. ఆ వార్తను ఇక్కడ ప్రధానంగా తీసుకుంటూ 2 గంటల వ్యవధిలోనే 2 సార్లు క్లౌడ్ బర్స్ట్ అయింది. 4 చనిపోయారు. 70 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 11 మంది సైనికులు ఉన్నారట. కొండలపై నుంచి ముంచెత్తిన మెరుపు వరద కన్ను మూసి తెరిచేలోపు పెద్ద పెద్ద భవనాలను సైతం కూల్చేస్తూ విధ్వంసం సృష్టించిన వెల్లువ. పూర్తిగా నీట మునిగిపోయిన ధారాలి గ్రామం. 10 నిమిషాల్లోనే రంగంలోకి దిగిన సైన్యం. స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రధాని. కమింగ్ టు నమస్తే తెలంగాణ. ఇక్కడ తెలంగాణ చూసినట్టయితే నాడు కాటన్ నేడు కేసీఆర్. నిన్న హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యంగా నీటికి సంబంధించి తీసుకున్నటువంటి ఈ ధవళేశ్వరం బ్యారేజ్కు సంబంధించి ప్రస్తావిస్తూ ఈ కాళేశ్వరం కమిషన్ పైన వచ్చిన నివేదిక పైన ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి క్రమంలో సర్ అర్దన్ కాటన్ను గుర్తు చేస్తూ నాడు కాటన్ నేడు కేసీఆర్ యుగానికొక్కడు అన్న ఇదిలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. సో అది ఇక్కడ హైలైట్ చేశారు. కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జల ప్రదాత. ఎవడో ఒకడు మన కోసం
చరిత్ర గతిని శాసిస్తే వాడెవడో మగవాడంటాం, వాడుగో మొనగాడంటాం. పంచాంగాల ఆవరణ దాటి గడియారాలు బద్దలు కొట్టుకొని కాలం ప్రవహిస్తే అహో అదో శకం అంటాం, ఓహో అదో యుగం అంటాం అంటూ ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి ప్రస్తావిస్తూ నిన్న హరీష్ రావు చెప్పినటువంటి డైలాగ్స్ ఇవి. అంటే యాక్చువల్గా ఇది వ్లాదిమిర్ ఇవన్స్కో లెనిన్ కావ్యంలో ఉన్నటువంటి ఇది ప్రస్తావిస్తూ చెప్పిన విషయం. ఘోష్ రిపోర్ట్ ట్రాష్ అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఘోష్ నివేదిక ఏదైతే ఉందో అదంతా ట్రాష్, అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశంతోనే ఈ రిపోర్ట్ అంటూ నిన్న హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలో భాగమే కాళేశ్వరంపై విచారణలు. 60 పేజీల అసలు నివేదికలోనివేనా వండి వార్చినవా? 665 పేజీల నివేదిక అసెంబ్లీలో పెట్టు, చీల్చి చెండాడతాం. నివేదికను ముందు పెట్టి సీఎం, మంత్రులు పచ్చి అబద్ధాలు. తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ తట్టెడు మట్టెందుకెత్తలే? కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయమని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. నిపుణుల కమిటీ నిర్ణయం, సిడబ్ల్యూసీ సూచనతోనే నిర్మాణం, అసెంబ్లీ ఆమోదం, కేబినెట్, గవర్నర్ అనుమతులు ఉన్నాయి అంటూ హరీష్ రావు నిన్న మాట్లాడారు. హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో ప్రధాన వార్తగా ముఖ్యంగా కర్టెన్ ఆన్ మేడిగడ్డ అన్నటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఈ వార్తను ఇచ్చారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కర్టెన్స్ ఆన్ మేడిగడ్డ. అన్నారం సుందిల్లా బ్యారేజ్ మే ఆల్సో మీట్ సేమ్ ఫేట్ ఇఫ్ ఘోష్ ప్యానెల్ రికమెండేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. రేవంత్ టు యూస్ ఘోష్ ప్యానెల్ యాజ్ ఏ ట్రంప్ కార్డ్ ఇన్ ensuing polls. Will KCR come clear on Ghosh charges in assembly? And the next news, will raise tariff on India very substantially in 24 hours, Trump. Former Jammu and Kashmir Governor Satyapal Malik passes away at 79. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఈనాడు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా ఉత్తరాఖండ్లో సంభవించినటువంటి వరదని హైలైట్ చేస్తూ ఉత్తర కాశీలో ఉత్పాతం అంటూ వార్తనిచ్చారు. ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 4 దుర్మరణం. వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా ఉన్నారు. సో నిన్న 2 క్లౌడ్ బ్లస్ట్ అయినాయి. ఇక నేతన్నలపై వరాల జల్లు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, 5 కోట్లతో త్రిఫండ్ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అబద్ధాల రాతలతో అతుకుల బొంత, జగన్ రోతపత్రిక బురద కథనాలు అంటూ 11 కోట్ల నగదు చంద్రబాబే పెట్టించారట. తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషేనట. ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరూ దగ్గరాని చిత్రాలు, మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి వెర్రితనం. సొంత పాఠకుల చెవిలో జగన్ పూలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక వెళ్తుండగా వెంకటేష్ నాయుడు అరెస్ట్. ఇద్దరిని ఒకేసారి బెంగళూరులో పట్టుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అయినా సంబంధం లేదంటారా అన్నటువంటి క్వశ్చన్తో ఈ వార్తనిచ్చారు. ఇక ఉత్తరాఖండ్లో జల ప్రళయానికి సంబంధించి లెఫ్ట్ సైడ్లో వార్తను చూడొచ్చు. మరోవైపు అటు చేనేతకు చేయూత అంటూ హ్యాండ్లూమ్ వస్త్రాలపై ప్రభుత్వమే జీఎస్టీ భరించాలని నిర్ణయం తీసుకుంది. మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూడా డిసైడ్ అయిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు అంటూ పాలనంతా అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. న్యాయం, ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోంది అంటున్నారు జగన్. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్ ఏదైతే మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం. తమకు గిట్టని వారు, నచ్చని వారిపై దౌర్జన్యం. ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం. తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయడం. ఇలాంటి పరిస్థితిలో బాధితులకు అండగా నిలబడుతున్నది లాయర్లే. పార్టీకి పెద్దన్నలా మీ సేవలు అభినందనీయం. కష్టకాలంలో మీ సేవలు అంకితభావాన్ని గుర్తు చేస్తున్నాయంటూ నిన్న వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో జగన్ అన్నారు. ఇక ఉత్తరాఖండ్లో బురద విలయం. గంగోత్రి సమీప ధరాలి గ్రామంలో వరద బీభత్సం సృష్టించింది. సగానికి పైగా గ్రామం కొట్టుకుపోయింది. మరోవైపు వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి అంటూ సుప్రీంకోర్టుకు వెల్లడించిన సిబిఐ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ
సుప్రీంకోర్టుకు తెలిపింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సిబిఐ అభిప్రాయం ఏంటి? కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి సుప్రీం ఆదేశించింది. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యంగా ఏ పేపర్లో చూసినా కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక పైన మంత్రివర్గ భేటీ ఆ నివేదిక పైన ఆమోదం తెలపడం, ఆ తర్వాత నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ప్రస్తావించడం, దానికి కౌంటర్ అటాక్గా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం. సో ఏం జరుగుతోంది కాళేశ్వరానికి సంబంధించి అనే దానిపై మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. టేక్ ఎ బ్రేక్.